న్యూస్ చూస్తున్నాము. జననాయక నిర్మాత కర్ణాటకకు చెందిన వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతో తమిళనాడు సీఎం విజయ్ పై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయ్ హాట్ కమెంట్స్ చేశారు. సొంత స్నేహాలు, సినిమా సంబంధాల కోసం ప్రభుత్వ పదవులను సీఎం పంచిపెడుతున్నారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే త్వరలోనే త్రిషాను డిప్యూటీ సీఎం చేస్తారని ఎద్దేవా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు ఫోన్ ద్వారా. రాము, ఉదయనిధి స్టాలిన్ చేసిన కమెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇలాంటి కమెంట్స్ ని విజయ్ ఎలా ఎదుర్కోబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నియామకం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. తన చివరి సినిమా ఏదైతే ఉందో జననాయకన్ నిర్మాత కర్ణాటకకు చెందిన కె వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నవి. ఈ పదవికి మంత్రి హోదా సమానమైన ప్రాధాన్యత ఉండటంతో వివాదం మరింత పెరిగింది. అయితే తాజాగా మాజీ మంత్రి ఉదయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత స్నేహాలు, సినిమా అనుబంధాల కోసం ప్రభుత్వ పదవులను పంచిపెడుతున్నారని విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు రానున్న రోజుల్లో హీరోయిన్ త్రిషను కూడా డిప్యూటీ సీఎం చేసే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ నియోగంపై ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నలు లేవలెత్తుతున్నవి. తమిళనాడులో అర్హులైన వ్యక్తులు లేరా? కర్ణాటక చెందిన వ్యక్తిని తమిళనాడు ప్రయోజనాలు ఢిల్లీలో ఎలా సమర్థంగా వినిపిస్తారనే ప్రశ్న కూడా మొదలవుతుంది. అయితే వెంకటనారాయణ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకునే ఈ నియోగం చేశామని ప్రభుత్వం అయితే సమర్థించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం దీనిపై మరింత స్పష్టత ఇస్తుందా, లేకపోతే ప్రతిపక్షాల విమర్శలను మరింత ఉధృతం చేస్తామంటే ఆసక్తికర పరిణామాలు మారుతున్నవి. ముందు నుంచి కూడా త్రిష విజయ్ సంబంధించిన సాన్నిహిత్యాన్ని ప్రతిపక్ష పార్టీలే ఎద్దేవా చేస్తూ వస్తున్నవి. అయితే ఏ చిన్న పొరపాటు విజయ్ చేసినా దాన్ని త్రిషతో లింక్ పెడుతూ కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ విషయంలో విజయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. శివాని, రాము, అయితే గతంలో కూడా ఒకరికి ఇలానే పదవి ఇచ్చి ఆ తర్వాత పదవిని వెనక్కి తీసుకోవడం సందర్భం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ జననాయక నిర్మాత అలాగే కర్ణాటకకు చెందిన వెంకట్ కి పదవి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకునే సందర్భాలు ఏమైనా కనిపిస్తుందా? చూడొచ్చు, అది కూడా పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే ఈయన కర్ణాటక చెందిన వ్యక్తి తమిళనాడుకు సంబంధించి ఢిల్లీలో ఆయన ఏం చేయగలరని ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నవి. సొంత పార్టీలో కూడా కొంత గుసగుసలు అయితే వినిపిస్తున్నవి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం సంబంధించి తమిళనాడు ప్రజల తాలూకా కష్టాలు తెలిసిన వ్యక్తులను, తమిళనాడు సంస్కృతిని తెలిసిన వ్యక్తులను ఇందులో పెడితే బాగుంటుందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి ఈ నిర్ణయము ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఊహించే ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నారని మాత్రం సంబంధిత పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో అయితే ఏదైతే నారాయణకి సంబంధించి ఆయన నియమించడంపై కూడా విజయ్ కూడా సమర్థిస్తున్నారు. ఆయన దానికి ఆ హోదాకి సమానమైన వ్యక్తి, అందువల్లే ఆయన నిర్మించాము. వెంకటనారాయణ సంబంధించి ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం సంబంధించి బాణిని వినిపించగల సమర్థుడని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, హోల్డ్ లో ఉండండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. బట్ మీన్ వైల్ తాజాగా అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయ్ హాట్ కమెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. மாண்புமிகு முதல்வர் விஜய் அவர்கள் நட்புக்கு இலக்கணமாக இருக்கிறார் என்பது நாட்டு மக்களுக்கு நன்றாக புரிகிறது, தெரிகிறது. ஆனால் அதே வேளையிலே தமிழ்நாட்டினுடைய முதலமைச்சராக வந்துவிட்டார், ஏதோ தமிழ்நாடே தனது அப்பன் வீட்டு சொத்தாகவும் தாத்தா வீட்டு சொத்தாகவும் வந்து விடுகிறதோ என்று நினைக்கிறாரோ மாண்புமிகு முதல்வர் விஜய் அவர்கள். 5 ஆண்டுகளுக்கு தான் மக்கள், அதுவும் நீங்கள் மெஜாரிட்டி இல்லாத ஒரு மைனாரிட்டி அரசாக இருந்து கொண்டு இப்படி தமிழகத்தினுடைய உரிமை காக்கிற 8 கோடி தமிழர்களுடைய உரிமை காக்கிற டெல்லி சிறப்பு பிரதிநிதி என்கிற பெருமை வாய்ந்த இந்த பதவியை ஏதோ சினிமா படத்திலே தன்னோடு பழகியவர்கள் என்கிற காரணத்தினாலே அவர்களுக்கு முக்கிய ரோல் தருவதை போல, முக்கிய கதாபாத்திரம் வழங்குவதை போல 8 கோடி தமிழர்களுடைய உரிமையை நிலைநாட்ட ஒரு தமிழர் கிடைக்கவில்லையா நம்ம முதல்வர் விஜய் அவர்களுக்கு? தமிழ்நாட்டின் உரிமையை டெல்லியிலே நிலைநாட்டிட கர்நாடகாவை சேர்ந்த
பிரபல சினிமா பட தயாரிப்பாளர் வெங்கட் நாராயணாவை நியமித்திருக்கிற அந்த அரசு உத்தரவு ஜெகதீஷ் பழனிசாமி, ஜான் ஆரோக்கியசாமி, விஷ்ணு ரெட்டி, ராதன் பண்டிட், வெங்கட் நாராயணா இப்படி எல்லோருக்கும் அரசு பதவி வழங்கிய மாண்புமிகு முதல்வர் விஜய் அவர்கள் நட்புக்கு இலக்கணமாகவும் உறவுக்கு இலக்கணமாகவும் இருக்கின்ற பிரபல திரைப்பட கதாநாயகியாக இருக்கிற திரிஷா கூட துணை முதல்வராக விரைவில் அறிவிப்பு வெளிவரலாம். ஏனால் ஜனநாயகத்துல எதுவும் நடக்கலாம். ஏனால் விஜய் அவர்கள் நட்புக்கு இலக்கணமானவர். எல்லோருக்கும் அரசு பதவி வழங்குற போது நட்புக்கும் உறவுக்கும் இலக்கணமாக இருக்கிற திரைப்பட கதாநாயகியாக நாடறிந்த மேடம் திரிஷா அவர்களை துணை முதல்வராக அறிவிக்க மாண்புமிகு முதல்வர் எப்போது வேண்டுமானாலும் அறிவிப்பை விடலாம் என்கிற அதிர்ச்சியிலே உரைத்து போயிருக்கிறது அன்னை தமிழகம். மொத்தத்திலே விஜய் உடல்மொழியிலே சொல்ல வேண்டும் என்றால் கான்பிடண்டா இருங்க, நல்லதே நடக்கும். రైట్ రాము, అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయ్ చేసిన కమెంట్స్ ని మనం క్లియర్ గా విన్నాము. సో ఈ కమెంట్స్ తర్వాత ఇప్పుడు టీవీకే పార్టీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ అవ్వబోతుంది? ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? మనం ప్రస్తుతానికైతే ఏదైతే ఇద్దరు కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులేని ఇప్పుడు నిర్మాత నారాయణకు పదవి ఇచ్చారు. రేపు విశాఖ కూడా డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారనే ఒక ఇదైతే ఉంది అని ఉదయ్ అయితే ఘాటుగానే స్పందించారు. సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఇంకా సినిమాకు సంబంధించిన ఆ యొక్క ఒక స్మెల్ అనేది ఇంకా విజయ్ కి ఇంకా పోలేదనే ఒక కామెంట్స్ అయితే వినిపిస్తున్నవి. అయితే దీనిపై ఇంకా విజయ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంకా ప్రస్తుతానికైతే మాట్లాడే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే అంతా డిస్కషన్ చేసే ఈ యొక్క పదవి ఇచ్చారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే నిర్మాత వెంకట నారాయణకి సంబంధించి ఈ పదవి ఇవ్వడంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంగా కూడా భావిస్తున్నారు. అది ఏదైనప్పటికీ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తికు తమిళనాడుకు సంబంధించి ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇవ్వడం మాత్రం కొంత విమర్శలు అయితే తలెత్తుతున్నవి. ముందు నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు కూడా లోకల్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, లోకల్ సెంటిమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి వీటన్నిటిని బ్రేక్ చేసి విజయ్ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నవి. మరి దీనిపై తమిళనాడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అంతేకాకుండా ప్రతిపక్ష అన్నా డిఎంకే దీనిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందనే ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. మరి విజయ్ వీటన్నిటిని ఊహించే నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.